హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంజీ. మీరు చూస్తున్నారు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మన ఛానల్లో ఒక్కొక్కసారి మనకి ఏం వీడియోస్ చేయాలో అర్థం కాక నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. సో అప్పుడు కొంతమంది వాళ్ళకు ఏదైతే అవసరం ఉంటుందో వాటి గురించి మెసేజ్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా కొందరు ప్రొఫెషనల్గా థంబ్నెయిల్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సో ఎందుకు అంటున్నానంటే, థంబ్నెయిల్ డిజైన్ అనేది ఆల్సో అది కూడా ఒక ఫోటో ఎడిటింగ్ అన్నట్టే, అది కూడా ఒక బ్యానర్ ఎడిటింగ్ అన్నట్టే. సో బ్యానర్ ఎడిటింగ్ ఎలా చేస్తున్నారో మీరు తెలుసుకోగలిగితే థంబ్నెయిల్ డిజైన్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఆ లాజిక్ మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా నేను బ్యానర్ ఎడిటింగ్ గురించి చాలా వీడియోస్ చేశాను. స్పెషల్గా థంబ్నెయిల్ డిజైన్ కూడా ఎలా చేసుకోవాలో చాలా వీడియోస్ చేశాను. సో ఇక్కడ మన ఛానల్లో హోమ్ సెక్షన్లో మల్టిపుల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అక్కడ స్టార్టింగే థంబ్నెయిల్ సిరీస్ అని ఉంటుంది. అందులో 21 వీడియోస్ ఉన్నాయి. దగ్గర ఒక 15+ వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి ఎటువంటి స్కిల్స్ అంటే ఎటువంటి ఐడియాస్ కావాలి, ఎటువంటి టూల్స్ కావాలి, సో అది అలాగే మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఉమా తెలుగు ట్రావెల్, సో తన యూట్యూబ్లో ఒక థంబ్నెయిల్ డిజైన్ చేసిన తన ఛానల్ది. అలాగే మనకి ఫిల్మ్ ఎమోజీ వాళ్ళది 2 థంబ్నెయిల్స్ చేసిన, సేమ్ టు సేమ్ మొబైల్లో ఎలా చేసుకోవాలో చెప్పిన. అలాగే ఇక్కడ విఆర్ ఫ్యాక్స్ ఛానల్తో ఒక థంబ్నెయిల్ చేసిన, నాన్ వేషన్ ఛానల్ది ఒక థంబ్నెయిల్ చేసిన. సో అట్లా మిగతా వీడియోస్ అనేవి ఎగ్జాంపుల్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేసిన. అవన్నీ మీరు చూస్తే మీకు మీరు సొంతంగా డిజైన్ చేసుకోవస్తుంది కదా, ఎందుకు చూడట్లేదు? సో ఇది నా క్వశ్చన్ మార్క్ అనమాట. సో మీకు ఈ వీడియోస్ అనేవి అంటే ఈ థంబ్నెయిల్ ప్లేలిస్ట్ అంతా మన ఛానల్లోనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఓకేనా? సో గైస్, మరి ఈరోజు ఈ వీడియోలో కూడా ఒక బ్రదర్ అంటే మనకి థంబ్నెయిల్ డిజైన్ చేయమని అడిగినప్పుడు ఎవరిదైనా ఎగ్జాంపుల్ ఛానల్ ఉంటే పెట్టండి అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను అనమాట వాళ్ళకి. సో అలాగే ఈరోజు ఒక ఛానల్ లింక్ నాకు పంపించిండు, ఒక వీడియో లింకు. సేమ్ ఆ వీడియో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఈ వీడియోకి మరి స్ట్రైక్ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు. నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే మీకు ఆ థంబ్నెయిల్ లెక్కనే డిజైన్ చేసి మీకు చూపిస్తాను. ఆ థంబ్నెయిల్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఒకవేళ ఈ ఛానల్ వాళ్ళు చూసుంటే దయచేసి ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే అని అర్థం చేసుకొని వదిలేస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. యాక్చువల్గా థంబ్నెయిల్ అనేది ఇక్కడనే ఉంది, చూపిస్తా. సో ఇది యాక్చువల్గా థంబ్నెయిల్ డిజైన్ అనమాట, ఓకే? సో ఎట్లాగో థంబ్నెయిల్ చూసినాం కదా, ఈ థంబ్నెయిల్లో ఒకసారి ఈ థంబ్నెయిల్ నేను చూసినప్పుడు ఇందులో నాకు ఏం అర్థమైందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే ఈ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఆ థంబ్నెయిల్ పరిశీలించండి కావాలంటే. సో ఇక్కడ ఈ థంబ్నెయిల్లో 2 ఫోటోలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు టేబుల్ ముందు కూర్చున్నారు, ఇది ఒక ఫోటో. వీళ్ళిద్దరు కలిసి ఈ టేబుల్ మీద చేతులు పెట్టి ఇక్కడ కూకున్నారు, అంటే ఇది ఒక ఫోటో. మొత్తం ఈ 2 ఫోటోలు ఉన్నాయన్నమాట. 4 వ్యక్తులు 2 ఫోటోలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ ఇద్దరు వ్యక్తుల వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, బట్టల షాప్ లాంటిది. అలాగే వీళ్ళిద్దరు వెనకాల కూడా మనకి కొన్ని బట్టలు కనిపిస్తున్నాయి, జీన్స్, అది కూడా వేరే బ్యాక్గ్రౌండ్. మొత్తం 4 పిక్స్ అయితే ఈ థంబ్నెయిల్లో ఉన్నాయి. సో ఈ 4 పిక్స్ తప్ప ఇంకా ఏం ఇందులో లేదు. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంది అంతే. సో తర్వాత ఈ బార్డరు, ఈ టెక్స్ట్, 2 ఎమోజీస్ అంతే, అంతకుమించి ఇందులో ఏం లేదు. చాలా సింపుల్గా క్రియేట్ చేశారు, కాకపోతే క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట అంతే. సో క్లీన్ అండ్ నీట్నెస్ మెయింటైన్ చేస్తే మంచిగా టెక్స్ట్, ఈ కంపోజిషన్ అంటే కరెక్ట్గా సెట్ చేస్తే కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. కలర్ కూడా కరెక్ట్గా ఏ కలర్ ఇవ్వాలి, హైలైట్ కావడానికి ఇవి తెలుసుకుంటే సరిపోతుంది, ఓకే? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓన్లీ ఈ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పడం మాత్రమే కాదు, సో టోటల్గా మీకు లైఫ్ టైం మీరు మీ సొంతంగా థంబ్నెయిలే కాదు ఏం ఎడిటింగ్ చేయాలన్నా కావాల్సిన స్కిల్స్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు ఈ వీడియోని లైక్ చేసి
సో ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చేయవలసిన పని అదే. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది నేను ఇంత కష్టపడుతున్నా మీరు నాకేమి ఇస్తుర్రు, ఏమి ఇస్తలేరు. ఒక లైక్ అయితే చేయండి, వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి రాయండి. మీరు చూసారా లేదో నాకే ఎట్లా తెలుస్తుంది. సో కంపల్సరీ లైక్ చేయండి. ఇప్పుడే వీడియో లాస్ట్ వరకు ఓపికగా చూడండి. స్కిప్ చేసినట్టయితే మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. వీడియో లెంత్ కంపల్సరీ ఉంటుంది. సో మీరు చూడాలనుకుంటేనే స్టార్ట్ అవ్వండి, లేదా ఈ వీడియో స్కిప్ చేసి మీ పని మీరు చేసుకోండి. ఓకేనా? సో గైస్, ఈ వీడియోలోనే కాదు, మీరు టోటల్గా ఈ మొబైల్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొబైల్ యూట్యూబర్స్ మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలని అనుకుంటే కనుక, సో నేను చెప్పే స్కిల్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి 2 ప్రాసెస్ ఉన్నది, అది చెప్తాను నేను ఫస్ట్. సో గైస్, థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్లో కానీ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో వాటిని ఉపయోగించి మనం థంబ్నెయిల్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవి ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, మన ఎమర్జెన్సీలో థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్లస్ ఇంకోటి మనకు అసలే డిజైన్స్ రావు, థంబ్నెయిల్ ఎడిట్ చేయాలో తెలియదు, అలాంటప్పుడు ఈ టెంప్లెట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక మెథడ్. ఇక రెండో మెథడ్ ఏంటంటే, ఏ టెంప్లెట్ వాడకుండా మనమే మనకు కావాల్సిన ఫైల్స్ సోర్స్ వెతుక్కొని డౌన్లోడ్ చేసుకొని, సో మనకు నచ్చినట్టు మన థంబ్నెయిల్ మనమే డిజైన్ చేసుకోవడం, ఇది రెండో పద్ధతి అనమాట. సో ఈ ఫస్ట్ పద్ధతిలో ఈజీగానే ఉంటుంది. అందులో కూడా కొద్దిగా ఏదైనా సరే మనం వర్క్ చేయాల్సిందే, ఎంతో కొంత వర్క్ చేస్తేనే మనకి పని అనేది అవుతుంది. సో మనకు ప్లే స్టోర్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. థంబ్నెయిల్ మేకింగ్ యాప్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. సో నేను ఇక్కడ కొడుతున్నా చూడండి, ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా, థంబ్నెయిల్ మేకర్ ఫర్ యూట్యూబర్ అని చెప్పేసి కొడుతున్నా. సో ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ మేకర్ ఫర్ యూట్యూబర్ అని ఒక యాప్ వచ్చింది, దాని కింద ఒక యాప్ ఉంది, తర్వాత పిక్సెల్ యాప్ వచ్చింది. సో ఇక్కడ తర్వాత క్యాన్వా అనేది కూడా ఒక యాప్. క్యాన్వాలో చాలా రకాల డిజైన్ చేసుకోవచ్చు, చాలామంది వాడతారు, చాలామంది ఎర్నింగ్స్ కూడా సో వేలలో సంపాదిస్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా క్యాన్వాలో డిజైన్ చేసి, థంబ్నెయిల్ డిజైన్ చేసి, పోస్టర్ డిజైన్ చేసి చాలా సంపాదిస్తున్నారు. క్యాన్వా అనేది ఒక అప్లికేషన్ మాత్రమే కాదు, అది ఒక వెబ్సైట్లో కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు టెంప్లెట్స్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో కూడా మీకు యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. సో హౌ టు యూజ్ క్యాన్వా, హౌ టు ఎడిట్ థంబ్నెయిల్ ఇన్ క్యాన్వా అని ఇట్లా కొడితే మీకు క్యాన్వాలో థంబ్నెయిల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో సో టోటల్గా మీకు గైడెన్స్ ఈ క్యాన్వా గురించి అయితే వేల కొద్ది వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటంటే, సొంతంగా మీరు డిజైన్ చేసుకోవాలి. సో ఈ సొంతంగా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలి. సో గైస్, సొంతంగా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే, నాట్ ఓన్లీ థంబ్నెయిల్, మీరు ఏదైనా క్రియేషన్ చేయాలి అంటే సొంతంగా, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు వాడుతున్న సాఫ్ట్వేర్ ఉంటుందో, అదే అప్లికేషన్ ఉంటుందో, సో దాని గురించి మీకు అట్లీస్ట్ మీకు ఒక ఎంతో కొంత నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి మీకు ఆ సాఫ్ట్వేర్ మీద. అంటే నేను సాఫ్ట్వేర్ అంటున్నా, అప్లికేషన్ అయినా సాఫ్ట్వేర్ అయినా నాట్ ఓన్లీ డిఫరెన్స్ కాదు. మన మొబైల్లో అప్లికేషన్ యాప్ అంటాం షార్ట్కట్లో, కానీ దాని పేరు అప్లికేషన్. సో సిస్టంలో ఉండే సాఫ్ట్వేర్స్ని కూడా అప్లికేషన్స్ అనే అంటాం. సో మీరు సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు, మొబైల్లో ఉండే అప్లికేషన్ని సాఫ్ట్వేర్ కూడా అనొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు కంప్లీట్లీ తెలిసిందనుకో, అందులో ఉన్న టూల్స్ తెలిస్తే మీరు ఇంకా అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ టూల్స్ ఎలా వాడాలో అర్థమైనప్పుడు, సో మీరు ఈ డిజైన్ చేసుకున్నప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీకు టూల్స్ తెలియకపోతే మీరు ఎక్కువ క్రియేటివిటీగా వర్క్ చేయలేరు, ఎక్కువ క్రియేటివిటీగా మీరు థంబ్నెయిల్ని డిజైన్ చేయలేరు. అందుకనే టూల్స్ నేర్చుకోమని సో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. మీరు టూల్స్ చెప్తున్నప్పుడు మీరు వాటిని ఇంట్రెస్ట్గా ఎవడైతే వింటాడో వాడికి బాగా అర్థమవుతుంది. సో నాకెందుకు లేదు సోది అనుకుంటే అదంతే. సో అర్థం చేసుకోండి, మీరు టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
సో గైస్ ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే మీరు వాడే అప్లికేషన్ గురించి మీకు కంప్లీట్గా తెలిసి ఉంటే సో మీరు దాంట్లోనే క్రియేటివిటీగా థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా అంటే ఏ అప్లికేషన్ అయినా సరే మీరు దాని గురించి తెలిస్తే అందులో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా ఎక్కువ శాతం మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో థంబ్నెయిల్ డిజైన్ చేస్తారు, కొంతమంది పిక్సార్ట్లో చేస్తూ ఉంటారు. ఎక్కువ ఇవే రెండు మీకు కనిపిస్తూ ఉంటాయి. పిక్సెల్ ల్యాబ్ అనేది చాలామంది ప్రొఫెషనల్స్ వాడుతూ ఉంటారు. పిక్సెల్ ల్యాబ్ నేను కూడా స్టార్టింగ్ నుంచి మన ఛానల్ స్టార్ట్ చేసిందే పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ తోటి స్టార్ట్ అయినామన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక పిక్సెల్ ల్యాబ్లోనే కాదు, మీరు వాడే చాలా రకాల అప్లికేషన్లో మనం థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి చెప్తాను నేను. సో మీరు చాలామంది కైన్ మాస్టర్ వాడుతూ ఉంటారు కదా, కైన్ మాస్టర్లో కూడా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. సో వీడియో ఎడిటింగ్ యాప్ అది కైన్ మాస్టర్. సో గైస్ కైన్ మాస్టర్ వచ్చింది కదా, ఇందులో కూడా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని క్లారిటీ ఏం బోదులే మనం మంచిగా ఎడిటింగ్ చేస్తే అది కూడా థంబ్నెయిల్ డిజైన్గా ఇందులో కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇన్షాట్ తెలుసు కదా, సారీ సో ఇన్షాట్ యాప్, ఈ ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్తో పాటు ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్షాట్లో కూడా థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మధ్యన రీల్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి అలర్ట్ మోషన్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అలర్ట్ మోషన్, సో ఈ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఇది వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. ఎక్కువ లిరిక్స్ ఎడిటింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలుసు, ఇవి నేను అప్పుడప్పుడు వాడే సాఫ్ట్వేర్స్ కాబట్టి సో మీకు చెప్తున్నా, మీరు వీడియో ఎడిటింగ్లో కూడా థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. సో అలాగే పిక్సెల్ యాప్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది స్కెచ్ బుక్ అనే యాప్, స్కెచ్ బుక్లో మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఫోటో ఎడిటర్, ఫోటో ఎడిటర్లో కూడా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. పిక్సెల్ ల్యాబ్లో కూడా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి, మీరు వాటిని అర్థం చేసుకొని వాటి గురించి మీకు తెలిస్తే అందులోనే మీరు థంబ్నెయిల్ డిజైన్ చేయొచ్చు. ఆ లాజిక్ మీకు ఎందుకు అర్థమవుతలేదు, నాకైతే ఇంకా అర్థమవుతలే. సో గైస్ ఇకనైనా మీకు థంబ్నెయిల్ చేయడం శాత కాకపోతే ఫస్ట్ చెప్పిన మెథడ్ ప్రకారం వేరే టెంప్లెట్స్ ఉండే అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి టెంప్లెట్లో ఓన్లీ మీ ఫొటోస్ టెక్స్ట్ చేంజ్ చేస్తే అయిపోతుంది, మీకు థంబ్నెయిల్ డిజైన్ సింపుల్గా అయిపోతుంది. సో అది బెస్ట్ పద్ధతి. లేదు నేను నా సొంతంగా చేసుకుంటానంటే ఖచ్చితంగా మీరు వాడే సాఫ్ట్వేర్ అంటే మీరు అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా ఏ యాప్ వాడతారో ఆ యాప్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, గెలకండి. మీకు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేసి అప్పుడే మీరు ఇంకా క్రియేటివిటీగా అందులో ఎడిటింగ్ అనేది చేయగలుగుతారు. సో క్రియేటివిటీ చూపించగలుగుతారు. సో కాబట్టి టు లెర్న్ స్కిల్స్ అంటే ఆ సాఫ్ట్వేర్స్ గురించి అందులో ఉన్న టూల్స్ A to Z తెలుసుకోండి. అండ్ గైస్ ఇంకొక విషయం, సో మనకి సాఫ్ట్వేర్లో ఉండే టూల్స్ తెలిసినంత మాత్రాన మన క్రియేటివిటీ అనేది హై లెవెల్లో చేయలేం. ఎందుకంటే మనకి మన మైండ్లో క్రియేటివిటీ ఉండాలి. సో మనం సాధారణంగా చాలా డిజైన్స్ చూస్తూ ఉంటాం, మన మైండ్ సెట్లో కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు వాటిని మనము మనకు తెలిసిన సాఫ్ట్వేర్లో ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ట్రై చేయాలి. సో ఏదైనా సరే ట్రై చేస్తున్నప్పుడే మనం ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అంతే. సో ఖచ్చితంగా మనకి క్రియేటివిటీ అనేది ఉండాలి, ప్లస్ టూల్స్ వచ్చి ఉండాలి. ఇవి రెండు వచ్చినప్పుడే మనము వర్క్ అనేది చేయగలుగుతాం. సో కంపల్సరీ ఇందులో ఏది ఒకటి లేకపోయినా కానీ మనం చేయలేం. ఓకే, సో ఇక మనం ముందుకెళ్తాం, మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో గైస్ మరి ఇప్పుడు మనము అంటే మన ఓన్గా మనం థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి నేను ఏ అప్లికేషన్ సజెషన్ చేయాలి అనుకుంటున్నాను. సో గైస్ మీరు సొంతంగా డిజైన్ థంబ్నెయిల్ డిజైన్ మీరు చేసుకోవాలంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్లో మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్ది వరకు అయితే అంటే టెక్స్ట్ వరకు మీరు థంబ్నెయిల్ అంటే ఎక్కువ టెక్స్ట్ సంబంధించిన డిజైన్స్
నార్మల్గా సింపుల్గా చేసుకోవాలంటే పిక్సెల్ ల్యాబ్ సరిపోతుంది. మీకు టెక్స్ట్ అనేది మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ప్రొఫెషనల్గా చేయాలి అనుకుంటే సో నేను రెండు అప్లికేషన్స్ని సజెస్ట్ చేస్తాను. సో అంతకుమించి ఇంకేం లేవు ఫ్రెండ్స్, అవి రెండు సరిపోతాయి, అవి పీక్స్ అనమాట. సో అందులో ఒకటి స్కెచ్ బుక్. సో స్కెచ్ బుక్లో మీరు ఫోటో వర్క్ అనేది అద్భుతంగా చేసుకోవచ్చు, ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. సో ఇందులో ఈ స్కెచ్ బుక్ గురించి మీరు కంప్లీట్ గైడెన్స్ కావాలంటే ఆల్రెడీ దీని గురించి ఫుల్ కోర్సు కూడా చేసిన స్కెచ్ బుక్ గురించి 1 అవర్ క్లాస్ ఉంటుంది. కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు స్కెచ్ బుక్ గురించి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ స్కెచ్ బుక్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, సో చూడొచ్చు మీరు. ఓకే, సెకండ్ ఏంటంటే ఈ ఫోటో ఎడిటర్ గురించి ఇందులో కూడా మనం ఇంకా ప్రొఫెషనల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లలో కూడా టెక్స్ట్ ఫాంట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ స్కెచ్ బుక్ రీసెంట్ ఇప్పుడు ప్లే స్టోర్లో ఉన్నది మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అందులో కూడా మనం ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అందులో కూడా టెక్స్ట్ అనేది వేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్లీ ఈ ఫ్రీ అనమాట. కాకపోతే కొన్ని ప్రో ఫీచర్స్ కోసం ఓన్లీ ఒక 50 రూపీస్ మనం ఈ స్కెచ్ బుక్లో పే చేయాల్సి ఉంటుంది, ప్రో ఫీచర్స్ కోసం మాత్రమే. సో అంతే, ఇంకా ఇది కూడా మనకు ఫ్రీయే, ఇవి రెండు ఫ్రీ అనమాట మిగతా అనేవి. సో ఈ 2 అప్లికేషన్స్ మాత్రమే నేను మీకు సజెషన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ 2 యాప్లో ఈ ఫోటో ఎడిటర్ ఏదైతే ఉందో ఇందులో ఈ థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం. సో గైస్, థంబ్నెయిల్ డిజైన్ చేసుకునే ముందు మనం డిజైన్ చేసే యాప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ కొన్నిసార్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనకు ఫోటోషాప్లో డిజైన్ చేసే వాళ్ళకి ఏంటంటే అన్ని టూల్స్ మోస్ట్లీ అన్నీ ఫోటోషాప్లోనే ఉంటాయి కాబట్టి అందులో ఒక ఫోటోషాపే వాళ్ళకు యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం వేరే యాప్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో దానికోసం నేనేంటంటే ఈ ఫోటో ఎడిటర్లో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా టఫ్, చాలా టేకింగ్ ప్రాసెస్. సో అది మనకు వర్కౌట్ అవ్వదులే. ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ సింపుల్గా సెకండ్స్లో రిమూవ్ అవ్వాలంటే సింపుల్ ఏం లేదు, ఒక అప్లికేషన్ వాడండి, ఫోటో రూమ్ అనే అప్లికేషన్ వాడండి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ రావద్దంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో ఉంటుంది, డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోండి, అంతే, వెరీ సింపుల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన ఛానల్ అబౌట్ సెక్షన్లో చూడండి, అందులో ఉంటుంది. ఓకే, ఇక ఫోటో రూమ్ ఒక్కటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి, అండ్ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ పర్ఫెక్ట్ రిమూవ్ అవ్వకపోయినా సో మళ్ళీ దానిలో రీఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అయినా అంటే మన ఫోటోలు మన స్టిల్స్ ఉంటాయి కదా, వాటి ఫొటోస్. సో వేరే ఏమన్నా వస్తువులు ఉంటే వాటిని బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఖచ్చితంగా అందులో బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ అవ్వకపోతే ఇంకో అప్లికేషన్ కూడా ఉంది, మన చేతితోని చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఏంటంటే స్కెచ్ బుక్ అనమాట. స్కెచ్ బుక్లో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ చెప్పిన, మీరు థంబ్నెయిల్ సిరీస్ అనే మన ప్లేలిస్ట్లో చూస్తే ఆ వీడియో కూడా ఉంటుంది. సో స్కెచ్ బుక్లో రిమూవ్ చేసినాం అనుకో బ్యాక్గ్రౌండ్ మస్తు హెచ్డి వస్తుంది. సో అది తర్వాత విషయం. కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుడు కాకుండా ఇంకేముంటుందంటే మనకి ఎన్హాన్స్ అనేది ఈ మధ్యన చాలా వెబ్సైట్లలో ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే మనకు ప్లే స్టోర్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. హౌ టు ఎన్హాన్స్ ఇమేజ్ అని చెప్పేసి కొడితే చాలా రకాల అప్లికేషన్స్ వస్తాయి. అసలు ఎన్హాన్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఫోటోలు హెచ్డీగా లేకపోతే, పిక్సెల్ అంటే క్లారిటీ లేకపోతే మనం ఎన్హాన్స్ చేసుకోవడం ద్వారా ఫేస్ అంతా క్లారిటీగా అవుతుంది, ఫేస్ బాడీ అంతా మొత్తం హెచ్డీ ఫోటోలాగా అయిపోతుంది. సో దాన్నే మనం ఎన్హాన్స్ అంటున్నాం. సో నేను కూడా మనకి ప్లే స్టోర్లో రెనిమీ అనే ఒక అప్లికేషన్ ఉండేది, అప్పట్లో బాగా వాడేటోరు అప్లికేషన్, బాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పటికీ మీరు అది యూజ్ చేయొచ్చు, కాకపోతే అందులో మీకు యాడ్స్ బాగా వస్తాయన్నమాట. సో నేను ఏది వాడతాను అనేది కూడా మన ఛానల్లో వీడియో చేసి చెప్పాను,
చూడండి, చెక్ చేయండి. సో దాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఆ వీడియోలో ఉంటుంది. మీరు ఆ వీడియో చూసి ఎన్హాన్స్ చేసుకోండి మీ ఫొటోస్. ఒకవేళ మీ ఫొటోస్ బాగానే ఉన్నాయి అనుకుంటే మీకు ఎన్హాన్స్ అనేది అవసరం లేదు. హెచ్డి ఉంటే పర్లేదు, మనం స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పటికే ఆలస్యమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి అందులో ఉన్న ఫొటోస్ కూడా నాకు అవసరం కావాలి కదా. సో నేను ఏం చేసిన అంటే ఆ వీడియోలో ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా, ప్లస్ ఇంకొక స్టిల్ ఏమో ఆ థంబ్నెయిల్ నుంచే నేను క్రాప్ చేసుకున్నా. అవి కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. సో మనం ఈ థంబ్నెయిల్ ఉంది కదా, సో ఓకే, దాన్ని ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. ఆ వీడియోలో లక్కీగా ఒక స్క్రీన్ షాట్ అనేది మనం తీసుకున్నాం. ఈ స్క్రీన్ షాట్ నేను తీసుకున్నా. సో ఈ వీడియో కూడా నేను చూశాను. వాళ్ళు ఏంటంటే గ్రీన్ స్క్రీన్లో రికార్డ్ చేసి వెనకాల వాళ్ళకు వేరే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని, అంటే అంత క్రియేటివిటీ రియల్ కాదు. సో అలా వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేశారు. సో విఎఫ్ఎక్స్ లెవెల్లో. ఆ తర్వాత ఇంకొక స్టిల్ మనకు దొరకలేదు, అందుకని నేను ఈ థంబ్నెయిల్లో ఉండే వీళ్ళనే క్రాప్ చేసుకున్నాను అన్నమాట. క్రాప్ చేసుకొని కొద్దిగా హెచ్డీగా మార్చాను. సో వాళ్ళ స్టిల్స్ని బ్యాక్గ్రౌండ్ మీ ముందే రిమూవ్ చేసి ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫోటో రూమ్ అనే అప్లికేషన్ ద్వారా బ్యాక్గ్రౌండ్స్ అనేవి రిమూవ్ చేసుకుంటాను. ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్లే స్టోర్లో ఫోటో రూమ్ అని సెర్చ్ చేసినా వస్తుంది. బట్ మీరు ప్లే స్టోర్లో అది యూజ్ చేస్తే మీకు వాటర్ మార్క్ వస్తుంది. ఒకవేళ మీకు వాటర్ మార్క్ రావద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ అప్లికేషన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింకు మన ఛానల్ అబౌట్ సెక్షన్లో చూడండి, అందులో అన్ని లింక్స్ ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు మన టెలిగ్రామ్లో. సో ఇప్పుడు మనం ఫోటో రూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసి సో మనకు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వకపోతే మళ్ళీ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద ఎడిట్ అని ఉంటుంది. సో దాని ద్వారా మళ్ళీ మనము ఈ ఎరేజర్ రీస్టోర్ ఆప్షన్ ఉపయోగించి ఏది పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వలేదో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఈ టేబుల్ అనేది ఇంతకుముందు కట్ అయింది, ఇప్పుడు నాకు ఆ టేబుల్ అనేది రీస్టోర్ చేసుకున్న గ్రీన్ కలర్ తోటి. తర్వాత ఇక్కడ ఇంకో వ్యక్తి రెడ్ షర్ట్ ఉంది కదా, అది అవసరం లేదు, రెడ్ కలర్తో ఇట్లా డ్రా చేస్తున్నా. సో ఆ విధంగా మీరు పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఈ టేబుల్ అని నాకు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నా. ఓకే, ఇంతవరకే మనకు చాలా. ఓకే, నెక్స్ట్ నేను సేవ్ చేసుకుంటున్నాను. దీన్ని షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ డన్. తర్వాత ఇంకొక ఫోటో కూడా కావాలి కదా, ఈ ఫోటో. సారీ గైస్, ఈ ఫోటో కాదు, ఈ ఫోటో తీసుకుంటున్నా. తర్వాత వీళ్ళు టేబుల్ కూడా మనకి రిమూవ్ అయిపోయింది. సో మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టేబుల్ ఉంది కదా, వైట్ కలర్లో ఉంది అది. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మనకు టేబుల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఏరియా మనకు అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ ఇట్లా ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ సేవ్ చేసుకుంటున్నా. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోటో ఎడిటర్ అనేది ఓపెన్ చేద్దాం. సారీ, ఫోటో ఎడిటర్ ఇక్కడ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. సో మనకు ఫోటో ఎడిటర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు చెప్పాను కదా, మీరు ఫోటో ఎడిటర్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఆల్రెడీ సో దీని గురించి ఒక ఫుల్ కోర్స్ చేశాను మన ఛానల్లో, 2 hours వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం, చెక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి సైజు ఇవ్వడానికి మనకి ఒక ప్యానెల్ అనేది వస్తుంది. సో ఫోటోషాప్లో ఏ విధంగా మనకు సైజు ఎంటర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి పిక్సెల్స్లో, ఇంచెస్లో, ఫీట్లో, సెంటీమీటర్లో, మిల్లీమీటర్లో కూడా సైజ్ ఇచ్చుకోవచ్చు. సో నార్మల్గా మనం వితౌట్ ప్రింటింగ్ కాబట్టి మనం పిక్సెల్స్లోనే సైజ్ అనేది తీసుకోవాలి. థంబ్నెయిల్ సైజ్ కూడా మీరు ఇక్కడ తెలుసుకోండి, హైట్ ఎంత, విడ్త్ ఎంత అనేది.
ఇక్కడ పిఎక్స్ అని ఉంటుంది, మీరు వేరే ఏం చేంజెస్ చేయకండి. ఈ ప్రింటింగ్ కోసం అయితే వేరే పెట్టుకోవాలి, కానీ నార్మల్గా మనకు పిఎక్సే ఉంటుంది. ఇక్కడ విడ్త్ అనేది 1920 ఎంటర్ చేసుకోండి, 1920. అలాగే హైట్లో మీరు 1080 అని ఎంటర్ చేసుకోండి. ఇదే థంబ్నెయిల్ సైజ్ అనమాట. ఇంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు, బట్ అవసరం లేదు, ఇంత క్లారిటీ మనకు సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది, అదే ఉంచేయండి. జస్ట్ ఓకే పైన ట్యాప్ చేస్తే మీకు థంబ్నెయిల్ సైజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్తో. సో తర్వాత మనకి కింద కనిపిస్తున్న ఆప్షన్స్ని సైడ్కి స్క్రోల్ చేస్తే సో మీకు టెక్స్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. లేదా ఇక్కడ కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ ఒకటేసారి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ లైన్లో టెక్స్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎడిటింగ్ చేసుకునే ప్యానల్లోకి అయితే వచ్చేస్తారు. సో ఇది అసలు ఎడిటింగ్ చేసుకునే ఏరియా అనమాట. సో మనకి కింద కనిపిస్తున్న ప్లస్ బటన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే దాని మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్, ఇమేజ్, షేప్ కనిపిస్తుంది. సో మన ఫొటోస్, టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి ఈ ప్లస్ ఐకాన్ ఉపయోగపడుతుంది. సో దాని రైట్ సైడ్ కనిపిస్తున్న ఆప్షన్ లేయర్ ఆప్షన్, అంటే మనం లేయర్స్ని ఒక్కొక్క ఫైల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది ఉపయోగిస్తాం. సో మనం ఫైల్ అంటే ఏదైనా ఫైల్ యాడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి కింద ఉంటాయి. సో పైన మనకి ఏం లేదు, ఒక గేర్ సింబల్ ఉంది అండ్ పైన జూమ్ బటను అండ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అంతే. ఇవన్నీ మీరు డీటెయిల్గా కోర్సు గురించి తెలుసుకుంటే, కోర్స్ వీడియో చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫోటోలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్ని కస్టమైజ్ చేసుకోవడానికి కొన్ని సెట్టింగ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇమేజ్ ఒపెసిటీ తగ్గించడం కానీ, ఇమేజ్ కలర్స్ అడ్జస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కానీ, ఇమేజ్ని క్రాప్ చేసుకోవడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి కింద కనిపిస్తున్నాయి ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనమాట. గ్యాలరీ సింబల్, ఏ సింబల్ కనిపిస్తున్నాయి, తర్వాత ఇక్కడ గ్రిడ్ సింబల్ కూడా కనిపిస్తుంది. మీరు ఈ మూడిట్లలో ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ ప్లస్ గ్యాలరీ సింబల్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి సో గ్యాలరీ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇంతకుముందు మనం ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్స్ అయితే రిమూవ్ చేసినాం కదా, సో అందులో ఫొటోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సారీ గైస్, ఈ ఫోటోలో ఒక చిన్న మిస్టేక్ అయింది, దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి. చూసుకోవాల్సిందిగా ఇక్కడ హెడ్ వెనకాల ఏదో వచ్చింది ఎక్స్ట్రాగా, సో దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ సేవ్ చేసుకుంటున్నా. సో అయితే మనం రెండు కాదు, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ చాయిస్ అనేది మనకి ఫోటో ఎడిటర్లో ఉంది. సో తర్వాత ఈ ఫోటోలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం సెట్ చేసుకున్నాం. దానికంటే ముందు ఇక్కడ చూడండి, వీళ్ళు చేసిన థంబ్నెయిల్లో బ్యాక్గ్రౌండ్ మనకి గ్రీన్ కలర్లో ఉంది. సో మనం కూడా ఒక గ్రీన్ కలర్ని సెట్ చేద్దాం. సో మనం సో ఇందులో ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఇక్కడ షేప్ ఉంటుంది థర్డ్ సింబల్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైనా షేప్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో షేప్ యొక్క కలర్ అనమాట. తర్వాత అవుట్లైన్ షాడో మనకు అవసరం లేదు ఇప్పుడు వాడడం కూడా. సో మనకి ఫిల్ అంటే మనం ఏదైనా కలర్ ఇవ్వడానికి టాప్లో ఒక కలర్, బాటంలో ఒక కలర్, లేకపోతే రెండిట్లో సేమ్ కలర్ ఇస్తే మొత్తం ఒకటే కలర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షేప్లో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం. మీరు కూడా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫిల్లో టాప్ లేదా బాటమ్ మీద క్లిక్ చేస్తే మీకు కలర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జాక్ట్లీ గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈక్వల్ బటన్ మీద క్లిక్ చేస్తే రెండిట్లలో ఒకటే కలర్ వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే మనకు ఆ షేప్ వచ్చింది. ఆ షేప్ని మనకు కావాల్సినంతగా పెద్దగా చేసుకోవచ్చు. నేను మొత్తం ఫిల్ చేస్తున్నా. ఫిల్ చేసిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి ఇది బ్యాక్ సైడ్ అయితే డ్రా చేస్తున్నా. మీరు కిందికి ఇట్లా ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ని పట్టుకొని కిందికి డ్రా చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. చూడండి బ్యాక్ సైడ్ అయినా వెళ్ళిపోయింది. సో మీకు ఆర్ట్ బోర్డ్ కలర్ కొద్దిగా చేంజ్ చేస్తా, మీకు బాగా కనిపిస్తుంది. ఓకే, నేను కలర్ ఇంకా కొద్దిగా చేంజ్ చేస్తున్నా. ఓకే, సో అయితే ఈ ఫోటోలో ఈ థంబ్నెయిల్లో ఉన్నట్టు ఈ ఫోటోని సెట్ చేద్దాం. అంటే మీకు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎలా చేశారో చూపించడం కోసం ఇది సెట్ చేస్తున్నాను అనమాట, అంతే. సో వీళ్ళ ఫోటో అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది ఈ విధంగా. అండ్ వీళ్ళ ఫోటో వచ్చేసి
ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెట్ చేసిన ఫోటోకి లాక్ అనేది వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. వీళ్ళ ఫోటో ఇక్కడ అవుతుంది. సో కింద ట్రేబుల్ సంబంధించిన ఒక పార్ట్ అయితే ఉంది, అది మనకి స్క్రీన్ షాట్లో లేదు కాబట్టి సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక గ్రేడియంట్ కలర్ షేప్ తీసుకొని దానిలాగా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మనకు యాక్చువల్గా అది ఫోటోనే మనకు ఆ క్రాపింగ్లో రాలేదు కాబట్టి నేను షేప్ తీసుకుంటున్నా. షేప్కి ఒక సైడ్ ఏమో సియానో కలర్ తీసుకుంటున్నా, ఇంకో కలర్ ఏమో వైట్ కలర్ తీసుకుంటున్నా. సో దీన్ని నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ సెట్ చేస్తున్నా. ఓకే గైస్, అది సెట్ అయితే చేశాను. ఏదో మనకి అది అనవసరమైన థింగ్. సో చూడడానికి పొజిషన్స్ అయితే కరెక్ట్గానే సెట్ చేశాను. అండ్ మనకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెనకాల 2 ఫొటోస్ అయితే ఉన్నాయి, అంటే బట్టల షాప్లో ఉన్న పిక్చర్స్ అన్నమాట. సో వాటిని మనం రియల్గా వీళ్ళ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్, లేదా మనం నెట్లో దొరికే బ్యాక్గ్రౌండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం సరదాగా నెట్ నుంచి సెర్చ్ చేద్దాం. సో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో జీన్స్ క్లాత్ షాప్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నా. సో మనకు చాలా వస్తాయి, మనకు నచ్చినవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా చాలా వచ్చేసినాయి. మనం టైం తీసుకొని మనకి ఎంత సెర్చ్ చేస్తే అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపిక్గా మనం, అంటే ఈ సర్చింగ్లో కూడా చాలా ప్రావీణ్యం ఉండాలి. సో చూడండి, ఏదో ఒకటి మీకు మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. సరదాగా ఇది డౌన్లోడ్ చేస్తుంటున్నాను. క్లారిటీ ఉండేటివి డౌన్లోడ్ చేసుకోండి, ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోకండి, మంచి క్లారిటీ ఉండేది తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక 2 డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఒకటి కాదు మనకి 2 కావాలి కాబట్టి. సరే, ఇక్కడ జీన్స్ ఇది ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత మళ్ళీ ఫోటో ఎడిటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేసి సో మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిలో ఒకటైతే యాడ్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకొని సో మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి షేప్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మనకు బ్రష్ కూడా వస్తుంది. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్ క్రాపింగ్లో అంటే నార్మల్గా కూడా క్రాపింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ షేప్ క్రాపింగ్ కావాలి కాబట్టి షేప్లో మరి క్రాప్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ హార్డ్నెస్ కూడా ఉంటుంది.
హార్డ్నెస్ అనేది మనకు కావాల్సినంత పెట్టుకొని మీరు సరిగ్గా క్రాప్ అనేది చేసుకోండి. షేప్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. సో అప్లై క్లిక్ చేసి నేను ఇది ఇటు రైట్ సైడ్ అనేది పెడుతున్నా. వీళ్ళ బ్యాక్ సైడ్ ఇది కనిపించాలి. సో లేయర్ పైన ట్యాప్ చేసి ఇది బ్యాక్ సైడ్ అయితే డ్రా చేస్తున్నా. సో బ్యాక్ సైడ్ అయితే డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. సో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఓపాసిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓపాసిటీ అనేది తగ్గించిన. సో చూడండి లైట్గా కనిపిస్తుంది మనకి. వీళ్ళేమో మంచిగా కనిపిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్గా కనిపిస్తుంది. ఆ విధంగా మళ్ళీ +, మళ్ళీ బ్యాక్గ్రౌండ్, గ్యాలరీ, మళ్ళీ గ్యాలరీ ఆప్షన్, మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్. సో సేమ్ ఇప్పుడు ఒక ఫైల్ ఓపాసిటీ తక్కువ వేస్తే ఇంకో ఫైల్ కూడా ఓపాసిటీ తక్కువనే కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ది ఓపాసిటీ, సెకండ్ది కలర్ అన్నమాట, థర్డ్ది ఎఫెక్ట్స్ అన్నమాట. తర్వాత ఇవి ఫ్లిప్, హారిజాంటల్, వర్టికల్. సో నేను ఫస్ట్ వన్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ అని పెంచుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసి క్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టాలి కాబట్టి సో మళ్ళీ అప్లై క్లిక్ చేస్తున్నా. మనకు ఆల్రెడీ ఓపాసిటీ హార్డ్నెస్ అనేది ఇంతకుముందు ఇచ్చిందే ఉంది కాబట్టి చూసుకోండి. సో హై క్లారిటీ ఇమేజ్ ఉంటే మనకు హార్డ్నెస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, లో క్లారిటీ వాటికి తక్కువ పెట్టాల్సి ఉంటుంది హార్డ్నెస్, అది చూసుకోండి. సో నేను ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ డ్రా చేస్తున్నా. సో డ్రా చేసి మళ్ళీ ఓపాసిటీ అనేది సో ఇక్కడ తక్కువ వేసుకుంటున్నా. చూడండి అంటే వీళ్ళ బ్యాక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ బ్యాక్ సైడ్ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి. సో చూడడానికి మనకు ఒక లుక్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను లేయర్లోకి వెళ్ళి అన్నిటికెళ్ళి అయితే లాక్ అనేది వేసుకుందాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఇక్కడ చూడండి ఈ బార్డర్ అనేది మనం క్రియేట్ చేద్దాం, తర్వాత టెక్స్ట్ డిజైన్ చేద్దాం అంతే, అంతకు మించి ఇక ఏం లేదు, అయిపోద్ది. సో ఈ బార్డర్ మనం క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. సో మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు, కానీ సో దీనికంటే వేరే సింపుల్ మెథడ్ చెప్తా మీకు. మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ కానీ ఏదైనా యాప్ ఉంటే అది ఓపెన్ చేసుకోండి. సో నార్మల్గా ఏంటంటే మనం ఈ థంబ్నెయిల్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజులో ఒక సాలిడ్ కలర్ అనేది సేవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ థంబ్నెయిల్ సైజ్ అనేది సెట్ చేసుకొని ఈ కలర్ అనేది జస్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇదే కాదు, మీరు ఏ యాప్లో అయినా సరే వైట్ కలర్ సేవ్ చేసుకోండి సేమ్ సైజు. తర్వాత నేను ఇక్కడ +, ఫోటో, మళ్ళీ గ్యాలరీ సింబల్. సో మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా చూడండి. సో ఇక్కడ మనకు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మనము. సో ఇక్కడ షేప్ క్రాపింగ్లో స్క్వేర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, హార్డ్నెస్ అనేది ఫుల్గా పెడుతున్నా. సో మీరు దీన్ని ఇలా క్రాప్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు గైడ్ లైన్స్ అనేవి కావాలి. దానికోసం ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. అందులో స్టార్టింగ్లో ఆప్షన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద అలైన్మెంట్ గైడ్స్ సెంటర్ అని ఉంటుంది, దాన్ని టిక్ ఇచ్చి పెట్టుకోండి. తర్వాత అప్లై నొక్కండి. అప్పుడు మీకు ఇలా మంచిగా సెంటర్లో సెట్ చేసుకోవస్తుంది. మీకు కావాల్సినంత పెద్దగా పెట్టుకొని దీన్ని క్రాప్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లూ డాట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇట్లా పెంచారంటే మీకు రీడర్స్ కూడా పెరుగుతుంది, రౌండ్గా అయిపోతాయి కార్నర్స్. సో ఈ విధంగా పెట్టుకొని మీరు అప్లై క్లిక్ చేశారంటే ఈ విధంగా క్రాప్ అయిపోతుంది అనమాట. కాకపోతే మనకు బార్డర్ కావాలి కాబట్టి దాన్ని ఇన్వర్స్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లాస్ట్లో ఈ సర్కిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇన్వర్స్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ థంబ్నెయిల్లో చూసినట్టయితే ఓన్లీ పైన మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ బార్డర్, కింద కనిపించట్లేదు. సరే చూద్దాం, మనకు కావాలంటే కిందిది కూడా క్రాప్ చేసుకోవచ్చు, అంటే ఈ విధంగా కిందికి కూడా క్రాప్ చేసుకోవచ్చు. చూద్దాం, ముందైతే ఇలా సెట్ చేసేద్దాం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను అప్లై క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకు మధ్యలో కాకుండా అవుట్ సైడ్ ఏరియా వచ్చింది. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేయడానికి పైన కనిపిస్తున్న గేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ వస్తాయి. ఇందులో అలైన్మెంట్ గైడ్స్ ఎడ్జ్ అని ఉంటుంది, సెంటర్ కాదు ఎడ్జ్. సో దాన్ని టిక్ ఇచ్చి అప్లై నొక్కండి. సో ఇది మీకు ఎడ్జ్కి కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. మీరు కావాలంటే దీన్ని పెద్దగా వేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇది మనకి కింద కనిపించదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ లేయర్ పైన ట్యాప్ చేసి ఇది బ్యాక్ సైడ్ అయితే పంపించుకుంటున్నా. సో బ్యాక్ సైడ్ పంపించడం వల్ల
సో పైన మాత్రమే మనకు అంటే ఈ వీళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్ సైడ్ పంపించిన అంతే, మనకు ఓన్లీ పైన మాత్రమే కనిపిస్తుంది. దాని కలర్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పోజర్, బ్రైట్నెస్ ఇట్లా మార్చుకోవచ్చు. మీకు కలర్స్ ఎక్కువ మారవు వైట్ కలర్కి. సో మారాలనుకుంటే ఇక్కడ కాంట్రాస్ట్ అనేది తగ్గించండి. సో నేను ఒక కాంట్రాస్ట్ అనేది -100 పెట్టేసిన. తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీకు టెంపరేచర్ వస్తుంది. మీరు టెంపరేచర్ మార్చినప్పుడు సో కలర్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది. సో తర్వాత టింట్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో నేను గ్రీన్ కలర్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోజర్ అనేది చూస్తున్నా, మళ్ళీ కాంట్రాస్ట్ అనేది కావాలంటే కొద్దిగా పెంచుకోవచ్చు. నేను కొద్దిగా కాంట్రాస్ట్ పెంచిన. ఓకే, ఇప్పుడు చూడడానికి మనకు సేమ్ టు సేమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ డిజైన్ చేయాలి. సో అంతే, ఆ టెక్స్ట్ డిజైన్ చేస్తే అయిపోద్ది ఇక. సో గైస్, మనకి తెలుగు ఫాంట్స్ కోసం ఇందులో ఉండే ఫాంట్సే ఎలా అని అడుగుతారు. ఇవి అను ఫాంట్స్ అనమాట. ఇవి ఓన్లీ ఫోటోషాప్లో పనిచేస్తాయి. మొబైల్లో పనిచేయాలంటే సో కొంతమంది టెక్నికల్గా వీటి గురించి తెలుసుకున్న వాళ్ళు మొబైల్లో ఎలా వాడాలో వాడుతున్నారు అంతే. ఇది అందరికీ తెలియదు, అందరికీ పాసిబుల్ అవ్వదు కూడా. సో కాబట్టి మీరు తెలుగు మొబైల్లో సపోర్ట్ చేసే ఫాంట్సే వాడండి. సో మొబైల్లో తెలుగు ఫాంట్స్ కోసం నేను ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో చేసిన. సో మన ఫోటో ఎడిటర్లో ఎలా యాడ్ చేయాలనేది కూడా డెడికేటెడ్గా ఒక వీడియో చేసిన. అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి చూసి మీరు నేర్చుకోండి. సో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుగు ఫాంట్స్ అనే వీడియో చేసినా కదా. సో నేను డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన ఒక 160 ఫాంట్స్ ఉంటాయి. సో మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ టెలిగ్రామ్లో మీకు రాకపోతే మీ సొంతంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు రెగ్యులర్గా వీటి గురించి బాగా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం +సెకండ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవడానికి ప్యానల్ వచ్చింది. అయితే ఇక్కడ ఒకసారి టెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే బట్టల అనేది ఒక వర్డ్, షాప్ అనేది ఇంకో వర్డ్, లో అనేది ఒక వర్డ్, గొడవ అనేది ఇంకో వర్డ్. సో 4 వర్డ్స్ తీసుకున్నారు. సో కాబట్టి మనం ఒక్కొక్క వర్డ్ అనేది డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ తెలుగు కీబోర్డ్ అనేది మనం పెట్టుకున్నాం. సో బట్టల అనేది వర్డ్ ఎంటర్ చేసినాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కలర్ కింద కలర్స్ ఉంటాయి, టాప్ బాటము, అవుట్లైన్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు అవసరం లేదు కానీ టెక్స్ట్ కలర్ క్లిక్ చేసి సో ఇక్కడ టాప్ బాటమ్ అనే 2 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు టాప్లో ఒక కలర్, బాటంలో ఒక కలర్ ఇస్తే గ్రేడియంట్ కలర్ లాగా కనిపిస్తుంది. లేదా మనకు స్పెషల్గా గ్రేడియంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ టూల్ ఉంది. సో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ టాప్లో ఎల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ బాటంలో మళ్ళీ క్లిక్ చేసి కొద్దిగా ఆరెంజ్ టైప్ ఉండే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడడానికి నాకు గ్రేడింగ్ కలర్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రాపర్టీస్లో మనం ఫాంట్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో నేను నా దగ్గర ఉన్న ఫాంట్స్ అనేవి తెలుగు ఫాంట్స్ అనేవి చూసుకుంటున్నా. సో యాక్చువల్గా ఇది అను ఫాంట్లో ప్రగతి ఫాంట్ అనమాట. ఇట్లా బోల్డ్గా ఉంటుంది. సేమ్ అలాంటి ఫాంటే మనం ట్రై చేద్దాం. దూర్జటి ఫాంట్ కొద్దిగా ఆ టైపే ఉంటుంది. సో ఈ ఫాంట్ ట్రై చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు చెప్తున్నా, నాకు ఫాంట్స్ అన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. గిడుగు అనే ఫాంట్ కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇది సన్నగా అంటే అంత బోల్డ్ ఉండదు కానీ వాడుకోవచ్చు. మీరు బోల్డ్ చేసుకోవచ్చు, ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఇలా బోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు స్క్రెచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సెట్టింగ్లో యాస్పెక్ట్ రేషియో అనేది ఆఫ్ చేస్తే ఇట్లా స్క్రెచ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది బోల్ట్ ఆఫ్ చేసి వేరే ఫాంట్ చూద్దాం ఒకసారి. ఇంకా ఏమేమి ఉన్నాయో మనకి ఆత్రేయ ఫాంట్ ఉంది, లేకపోతే ఇది వెన్నెల ఫాంట్ కూడా ఉంటుంది. వెన్నెల కానీ స్వామి బాగాలేదు. సో వెన్నెల బోల్డ్ అనమాట. వెన్నెల బోల్డ్ ఇటాలిక్ ఈ ఫాంట్ చూడండి, ఇది కొద్దిగా బోల్డ్ ఉంది చూడండి. ఇది సెట్ చేసిన మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి షాడో అనేది పెంచుకుంటున్నాను. షాడో కలర్ అనేది నేను ఓపాసిటీ కొద్దిగా తక్కువ పెట్టుకుంటున్నాను. బ్లర్ అనేది 0 ఉంది. యాంగిల్ అనేది
ఒక 22% పెట్టుకున్నా. సో చూడండి డిస్టెన్స్ అనేది ఒక 10% పెట్టుకున్నా. ఓకే, ఈ విధంగా పెట్టుకొని దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎడిట్ సింబల్లోకి వెళ్ళి ఇది చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక వర్డ్ సేమ్ ఉంది కదా, గొడవ అని, అది రాసేద్దాం. సో తర్వాత ఇక్కడ ఆన్సర్ మార్క్ ఉంది, సో అది పెట్టేసి ఓకే క్లిక్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ కలర్ అనేది వైట్ చేంజ్ చేద్దాం మనం. వైట్ చేంజ్ చేసి ఇక్కడ షాప్ అని చెప్పేసి మనం రాసేద్దాం, లో అని రాసేద్దాం. లో అని రాసేసి కావాలంటే మీరు ఫాంట్ చేంజెస్ చేసుకోవచ్చు. దీనికి నేను గిడుగు ఫాంట్ అప్లై చేస్తున్నా. అప్లై చేసి సో ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. సో మనకి ఈ గైడ్ లైన్స్ అనేవి డిస్టర్బెన్స్గా ఉన్నాయి, వీటిని ఆఫ్ చేసుకుందాం. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవాలి అది. సో ఈ డిస్టర్బెన్స్ కాకుండా నేను ఆఫ్ చేసుకొని ఇదే పెట్టేసిన. మళ్ళీ ఈ టెక్స్ట్ కాపీ తీసుకుంటున్నాను. నేను కాపీ తీసుకొని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ షాప్ అని రాస్తున్నా. ఇంగ్లీష్లో రాసిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా తెలుగు ఫాంట్స్ కూడా ఇంగ్లీష్కి పనిచేస్తాయి. చూడండి మనకి ఏది బాగుందంటే అది ట్రై చేస్తున్నా. షాప్. సో ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో మనం ఎంటర్ చేసుకుందాం. సో గైస్, లేదా ఇంగ్లీష్ ఫాంట్స్ మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి, అవి నార్మల్గా పారాగ్రాఫ్కి ఉపయోగపడతాయి. కానీ మీ దగ్గర ఇంగ్లీష్ ఫాంట్స్ నెట్లో దొరికితే డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి. సో నేను నార్మల్గా నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ ఫాంట్స్లో ఏదైనా ట్రై చేస్తా. ఇది బాగుంది, జస్ట్ ఇది ఓకే చేస్తున్నా. సో దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. సో కొద్దిగా రొటేట్ చేసుకున్నాం, దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాం. ఈ షాప్ అనేది కూడా జస్ట్ రొటేట్ చేసుకొని కొద్దిగా చిన్న చేస్తున్నా. బట్టల షాప్. ఓకే, తర్వాత ఇక్కడ లో అనేది దీని కింద పెట్టేస్తున్నా. దీన్ని కూడా కొద్దిగా రొటేట్ చేసి ఓకే. ఈ గొడవ అనేది కూడా దీన్ని కొద్దిగా రొటేట్ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నా. అయితే ఇక్కడ చూడండి, ఈ గొడవ అనేది ఈయన హెడ్ వెనకాలకి వచ్చింది కదా వర్డ్. సో మనం కూడా పెట్టేద్దాం, ఏమున్నది. ఈ గొడవ అనే వర్డ్ని బ్యాక్ సైడ్ వీళ్ళ తలకాయ వెనకాడికి తీసుకెళ్ళి కొద్దిగా ఇలా పెట్టేద్దాం. సో గొడవ అనేది వచ్చేసింది. ఈయన హెడ్ వెనకాలకి వచ్చిందా రాలేదా. లో అనేది కూడా కొద్దిగా పెద్ద వేసి ఇక్కడ పెట్టేద్దాం. ఈ బట్టల అనేది కూడా కొద్దిగా పెద్ద వేసి సో ఫస్ట్ సెట్ చేసిన వర్డ్ని లాక్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ షాప్. ఓకే, బట్టల షాప్లో గొడవ. సో సూపర్గా ఉంది, అన్నిటికీ లాక్ అనేది వేసుకుందాం మనం. తర్వాత మనం ఎమోజీస్ యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు సో ఇందులో ఎమోజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా కాకుండా మన కీబోర్డ్లో ఉన్న ఎమోజీస్ కూడా ట్రై చేద్దాం. సో వాళ్ళు ఇచ్చిన ఎమోజీస్ ఇవి, కాకపోతే ఎమోజీస్ అనేవి మనకు రావు. ఇక్కడ ప్రాపర్టీస్లో రెండర్ ఫాంట్స్ యూజింగ్ విక్టర్ గ్రాఫిక్ అనే ఆప్షన్ ఉంటుంది, అది అన్టిక్ చేసేసి అప్లై నొక్కితే మీకు ఎమోజీ వస్తుంది. తర్వాత మీరు షాడో కావాలంటే మీరు షాడో పట్టుకోండి. సో అలా అడ్జస్ట్ చేసుకొని అప్లై నొక్కితే మనకి ఎమోజీ వచ్చింది. సో దీనికి కావాల్సినంత చిన్నగా అనేది పెట్టుకున్నాం. సో దీన్ని రొటేట్ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నా. అంటే వాళ్ళు ఇక్కడ సెట్ చేశారో నేను కూడా అక్కడ పెట్టేస్తున్నా. జస్ట్ దీన్ని కాపీ తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇటు సైడ్ రొటేట్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ ఒక్కడే అయిపోయింది. సో తర్వాత మనకు ఒక చిన్న లైన్ అనేది ఉంది, ఇది ఇక్కడ మై చాయిస్ అనేది ఉంది. సో అది మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ న్యూ టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ కలర్ తెలుగు షాడో అనేది ఇంటూ వేసేద్దాం, షాడో తీసేద్దాం. తర్వాత ఈ కలర్ అనేది బ్లాక్ కలర్కి మార్చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను మై చాయిస్ అనేది ఇంగ్లీష్లో రాస్తున్నా.
మై చాయిస్ అని రాసిన తర్వాత ఫాంట్ అనేది డిఫాల్ట్ ఏదైనా డిఫాల్ట్ ఫాంట్ ఉంటే పెట్టుకోండి. సో ఈ లెటర్స్ అన్ని క్యాపిటల్ పెట్టుకుంటున్నాను నేను. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాపర్టీస్లో లెటర్ స్పేసింగ్ ఉంటుంది, అది ఫుల్ పెంచుకోండి, అప్లై నొక్కండి. తర్వాత దీన్ని చిన్న వేసుకోండి, మీరు జూమ్ వేసుకోండి కావాలంటే క్యాన్వాస్ని. సో మళ్ళీ ఇక్కడ దీన్ని చిన్న వేసుకోండి, మై చాయిస్. ఈ విధంగా కావాలంటే పైన మీకు గ్రిడ్ సింబల్ ఉంటుంది, అది ఆన్ చేసుకొని సెంటర్లో ఉందో లేదో చూసుకొని ఇక్కడ పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ లెటర్ స్పేసింగ్ సరిపోకపోతే మీరు ఇంకా పెంచుకోవచ్చు. కాకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఉన్న కాడ ఒకసారి 2 సార్లు స్పేస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఒక్కొక్క లెటర్కి మీరు స్పేస్ ఇచ్చారంటే గ్యాప్ ఇంకా పెరుగుతుంది. సో చూడండి గ్యాప్ అనేది ఇంకా పెరిగింది. సో మై చాయిస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా థంబ్నెయిల్ రెడీ అయిపోయింది, చూడడానికి ప్రొఫెషనల్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉంది, మనకు నీట్గా సెట్ చేసుకుంటే అయిపోయాయి. దానికి ఎంత కష్టపడతారు ఎందుకు ఫ్రెండ్స్ మీరు. సో లాక్ అనేది వేసుకుంటున్నా, ఇక్కడ గ్రిడ్ అనేది ఆఫ్ చేద్దాం. సో ఫైనల్గా మనకు థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ప్రాజెక్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఫొటోస్ చేంజ్ చేయాలన్నా, టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా, మనకి తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ అనేది అవసరం ఉంటుంది. అందుకోసం ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఆల్ లేయర్స్ అనేది క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లొకేషన్ చూసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నేమ్ కంపల్సరీ రాసుకోండి. నేను థంబ్నెయిల్ డిజైన్, థంబ్నెయిల్ షాప్ డిజైన్. మీరు ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, షార్ట్కట్లో గుర్తుండే విధంగా రాసుకోండి. మీకు కంపల్సరీ గుర్తుండదు అనుకుంటే ఖచ్చితంగా మంచిగా డీటెయిల్గా రాసుకోండి. డిజైన్ 1 అని పెడుతున్నాను నేను. సో తర్వాత ఇక్కడ పక్కపండి .ppl అని పెడుతున్నా. ppl అనేది దాని ఫార్మాట్. సో మీరు దాన్ని పెడితే బెటరు, ఫార్మాట్ పెడితే మీకు బెటర్గా గుర్తుంటుంది అన్నమాట. సో తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ సేవ్ అయిపోయింది. టోటల్గా 14 లేయర్స్ ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఫైనల్గా దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి పైన రైట్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లై నొక్కండి. అప్లై అయిపోయింది. సో చూడండి మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి పైన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లారిటీ చూసుకోండి. క్లారిటీ 100% కావాలంటే 100% పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేస్తే అది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన లొకేషన్లో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఫోటో కానీ ఏదైనా మీరు ఎడిట్ చేసింది కానీ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసిన ఫోటో కానీ దాని క్లారిటీ పెంచాలంటే ఇందులో కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫోటో యొక్క క్లారిటీ పెంచవచ్చు, సైజ్ కూడా పెంచవచ్చు. సో నేను ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్లోనే ఉంటుంది, చూడండి. సో మీరు ఈ రీసైజ్ ఆప్షన్ తోటి ఫోటో క్లారిటీ పెంచడమే కాదు, ఫోటో క్లారిటీ అంటే సైజ్ కూడా మనం తగ్గించవచ్చు. సో లేదా మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ సైజు మీరు చూసుకోవచ్చు. దీని సైజ్ ఎంత ఉందో ఇక్కడ క్లిక్ చేసి కనిపిస్తుంది. ఒకవేళ దీని సైజు తగ్గించాలంటే ఇక్కడ నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ 100% క్లారిటీ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఈ బార్ని తగ్గిస్తే మీకు ఎంత % కావాలో అంత % తగ్గించుకోవచ్చు. మళ్ళీ సైజ్ చూసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు థంబ్నెయిల్ 2 MB కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఈ సైజుని తగ్గించుకొని మళ్ళీ 2 MB కంటే తక్కువ ఉందా లేదో చూసుకొని అప్పుడు సేవ్ చేసుకోండి. ఎందుకంటే థంబ్నెయిల్ డిజైన్ ఎక్కువ శాతం 2 MB కంటే బిలో ఉండే విధంగానే చూసుకొని అప్లోడ్ చేస్తారనమాట. సో నాకు ఎట్లాగో 100% ఉన్నాక కూడా మనకి 2 MBకి తక్కువనే ఉంది, 1.64 MB ఉంది కాబట్టి నాకు సరిపోద్ది. ఒకవేళ పెంచాలి అనుకుంటే ఇంతకుముందు చూపించిన రీసైజ్ ఆప్షన్ ఉపయోగించవచ్చు. తగ్గించడానికి ఏం లేదు, ఇక్కడ ఉన్నది తగ్గించవచ్చు. రీసైజ్ ఆప్షన్లో కూడా మనం తగ్గించవచ్చు. సో ఫైనల్గా మీకు అర్థమైంది కదా. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ ఇందులో ఉన్నాయి. సో డిఫరెంట్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవి అందులో సేవ్ చేసుకుంటాం. మనకి నార్మల్గా థంబ్నెయిల్ డిజైన్కి JPG కావాలి కాబట్టి అందులోనే గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిపోయింది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం. ఇక్కడ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసి సో నేను బ్యాక్ వెళ్తున్నా. సో ఇది వాళ్ళు డిజైన్ చేసింది, ఓకే. సో ఇప్పుడు నేను రీడిజైన్ చేసింది ఇది, ఓకేనా. సో ఎంత క్లారిటీ వచ్చిందో మీరే చూసుకోండి. సో ఇది గైస్ ఈ వీడియోలో. సో మీరు కంప్లీట్గా ఫోటో ఎడిటర్ గురించి కానీ స్కెచ్ బుక్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే
మన ఛానల్లో ఫుల్ కోర్స్ వీడియోస్ ఉంటాయి. ఫోటో ఎడిటర్ గురించి ఒక కోర్స్ ఉంది, అలాగే స్కెచ్ బుక్ గురించి కూడా ఫుల్ కోర్స్ ఉంది, చూడండి. అండ్ కోర్స్ మాత్రమే కాదు, ఆ అప్లికేషన్ యూజ్ చేసి నేను చేసిన ఎన్నో వీడియోస్ ఉన్నాయి. స్కెచ్ బుక్ తక్కువ యూజ్ చేసినా కానీ ఫోటో ఎడిటర్ అయితే విచ్చలవిడిగా వాడతా. సో నేను పోస్టర్ డిజైన్ చేసేదే ఆ ఫోటో ఎడిటర్లో కాబట్టి ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒక రోజులో ఏది రాదు, రెగ్యులర్గా రోజు 2 వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, లేదా రోజుకు ఒక వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు వస్తుంది. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. మీకు ఇంతగానం హెల్ప్ అయ్యే వీడియోస్ చేస్తున్నందుకు మీరు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు, లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రమే. సో థ్యాంక్ యూ గైస్, మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయగలను అనేది మర్చిపోకండి. సో మీరు ఇచ్చే సపోర్టే సో నాకు ఇంకా ప్లస్ పాయింట్ అనమాట. సో ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియోలో మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ఉంటా, ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.